తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. మరి ఈ డైలాగ్ ఉన్న సినిమాని స్పూఫ్ చేస్తాడు అంటున్నాడు మన సుధీర్ గాడు. మరి ఇంకెందుకు లేట్ చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. అదిరిపోయే డ్రామా ఉందని చెప్పు. ఏం డ్రామా అది? కదిలి వచ్చిన కటార్ కృష్ణ. రారో స్టార్ట్ అవుతుంది. రారో ఈ రోజు ఆడ్ని పరిగెట్టించి కొట్టాలి. హీరో ఎంట్రీ. లాక్డౌన్ పనికొస్తాయి. ముదిరిపోయిన బెడ్డుగా నేర్కొంటాడు. ఇక్కడ ఎవడ్రా పండుగాడు? ఎవడు కొడితే ఎమ్మ తిరిగి మా ఇంటి బ్లాక్ అయిపోద్దా? ఆడే పండుగాడు. ఈడు దిండుగాడు. నేనే. అవునా అన్న? నిన్ను రమ్మన్నాడు. ఒకడు పిలిస్తే నేను రాను. అందుకే ముగ్గురు వచ్చాం. సరే పదా అన్నా, చెమీలిని పిలిపిద్దాం. పిలిపించండి. స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. మేడం, ఈ స్కిట్ అయిపోయితే దీని రియల్ సాంగ్ ఉంది, అది చూడండి, ఇది చూడండి. యాస్టి అలాగే చేస్తున్నాడు అంతే. అన్నా, ఆలీబాయిని తీసుకొచ్చానా? ఆలీబాయ్. అరే ఎవడు నువ్వు? నేను ఆలీబాయ్. అయ్యా, ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరున్నారు, నువ్వు అంటే వేసేస్తా. ఎవరినిరా నువ్వు వేసేది? ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా. భయ్యా క్యాచ్. బాగా తిప్పుతున్నావు, అలవాటు ఉందేంటి? సినిమాలు చూడలేదంటే? లాక్ డౌన్ కదా, థియేటర్లు మూసేశారు. ఏంట్రా అన్న, ఎప్పుడు వచ్చారు కాదన్యా? బుల్లెట్ దిగిందా లేదా? బుల్లెట్ దిగలేదు, బాబుగాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బుల్లెట్ పక్కనే వెళ్ళిపోయింది. చెప్పాలరా ఎదరా ఆ డైలాగు? మర్చిపోయా. నాకు సాంగ్ కావాలి. చమేలే.
కోసం డైలాగ్ రేయ్, చెప్పు. చేయి చూసావా? చూసా. ఎంత రఫ్గా ఉందో. క్రీమ్ వాడు తగ్గిపోద్ది. మొక్కే కదా అని పీకేస్తే పేక్ కోసేస్తా. కోసేసుకో కోసేసుకో. నాకు కొంచెం టెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అయితే 9లోంచి ఆర్తి. నీకు కావాల్సింది చెప్పు. 3 నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే తెలుసు. ఏంటి? నీకు తెలుసు. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళ ఇళ్ళు చెప్పడమే. నీకు తెలీదు. అమ్మయ్య, డ్రామా అయిపోయింది. పేమెంట్ అరేండి మా పేమెంట్ రండి. నీకు 17 రూపాయలు, నీకు 50. హీరో 3 సాంగ్లు వేసావు, 47 రూపాయలు, 20, 30. అబ్బా అలాగే నేను ప్రోగ్రామ్ ఒప్పుకుందా 250కి. నేను మెయిన్ విల్లన్ని రా, నాకు 17 రూపాయలు ఏంటి? ఆడు పక్క వెళ్ళలే, నేను హీరో. 3 సాంగ్లు వేసా. ఏ సాంగ్లు రా? 3 సంవత్సరాల నుంచి ఒక్కటే వేస్తున్నావు నువ్వు. ఏం కొత్త చెప్పలు వేసుకున్నావా? ఏమంటే ఇలాగంటావు, ఏమంటే ఇలాగంటావు. హీరోరా. హీరో అయితే డ్రామాలో లాస్ట్ టైం 60 ఇచ్చావు. ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అంతమంది చెప్పను అంతే. ఈ కంపెనీ నాకేం వద్దు, నేను ఆ కంపెనీకి వెళ్ళిపోతాం. ఏ కంపెనీకి వెళ్ళిపోతారు? శ్రీదేవి డ్రామా కంపెనీ. అక్కడ ఏం చేస్తారు? రండి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా రాయనమ్ము. నిజంగా చాలా 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 రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. ఎస్పెషల్లీ సుధీర్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. ఓ మై గాడ్. సో రోజా గారు, మీకు ఈ రోజు మేము వెల్కమ్ బ్యాక్ చెప్పాము. సో ఈ వెల్కమ్ బ్యాక్ స్కిట్ ఎలా అనిపించింది? వెల్కమ్ బ్యాక్ పర్ఫార్మెన్స్. సూపర్ చేసావు సుధీర్, చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశా. మరో గారు, చిన్నప్పుడు హరిశ్చంద్ర డ్రామా చూసా. హరిశ్చంద్రుడి కొడుకు లోహితాసుడు, అతన్ని పాము గరిసి చనిపోతారన్నమాట. దాని ముందు ఓ పద్యం ఉంటది. వన్స్ మోర్ అంటే వాడు లేవాలి, మళ్ళా లేచిన తర్వాత మళ్ళా పద్యం పాడాలి. సో ఇట్లాంటి కామెడీలు ఎన్నో ఆన్ స్టేజ్. పైగా ఇవన్నీ ఎక్స్ప్రెషన్ ఉండవు, ఫుల్ సాంగ్ చేయాలి. సుధీర్ చేసినట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బాగా ఆయాసపడినప్పుడు చొక్కా స్టెప్. సూపర్, ఫెంటాస్టిక్.